నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. వైఎస్ఆర్ కప్ జగనన్న క్రికెట్ టోర్నమెంట్ పై ఏయూలో సన్నాహక సమావేశం. హాజరైన ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి. పాదయాత్రలో చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ. మహిళలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక భరోసా కల్పించారు. జగనన్న జీవక్రాంతి పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,869 కోట్ల వ్యయంతో 2,50,000 గొర్రెలు, మేకలను పంపిణీ చేశారు. వైఎస్ఆర్ చేయూత, ఆసరా పథకాల్లో అక్క చెల్లెమ్మలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా లబ్ధిదారులకు గొర్రెలు, మేకలను పంపిణీ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మేలుజాతికి చెందిన 2,50,000 మేకలు, గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా జగన్ తాటియాకులతో రూపొందించిన గొడుగు, గొంగలి కప్పుకొని మేకపిల్లను లబ్ధిదారులకు అందజేశారు. వ్యవసాయంతో పాటు మేకలు, గొర్రెలు, కోళ్లు, చేపలు సాగు వంటివి చేపడితేనే రైతు కుటుంబాలకు ఎంతో ఆర్థిక లబ్ధి చేకూరుతోందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఎన్ని కరువు కాటకాలొచ్చినా అవి ఆదుకుంటామని అన్నారు. ఇవి అదనపు ఆదాయంగా వచ్చే వనరులని ముఖ్యమంత్రి తెలిపారు. మనం చేపడతా ఉన్న నిన్న చేపట్టిన ఆవులు, గేదెల పంపకం అయితేనేమి 4,69,000 యూనిట్లు ఆవులు, గేదెలు నిన్న పంపకం చేసే కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాం. 4,69,000 యూనిట్లు అంటే ఒక్కొక్క యూనిట్ అంటే ఒక ఆవు అండ్ ఒక దూడ, లేదా ఒక కడుపుతో ఉన్న ఒక ఆవు. ఇటువంటివి 4,69,000 యూనిట్లకు నిన్న ఒక వారం కిందట శ్రీకారం చుట్టాం పంపకానికి. ఈరోజు అలాంటి కార్యక్రమమే ఈరోజు మేకలు, గొర్రెల పంపకం కూడా ఈరోజు చుడతా ఉన్నాం. 2,49,000 యూనిట్లను ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ 2,49,000 యూనిట్లు అంటే 2,49,000 ఇంటూ 15 మేకలు, 15 గొర్రెలు, 14 ఆడవి, ఒక్క మొగది, పొట్టేలు కానీ లేకపోతే మేకపోతు కానీ ఒకటి, ఇలా ఒక్కొక్క యూనిట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము అనంటే, గ్రామీణ ప్రాంతాలలో మనం ఇచ్చే ఈ చేయూత, ఈ ఆసరా సహాయం ఏదైతే ఇస్తూ ఉన్నామో ఆ డబ్బులు ఊరికే ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులతో ఈ అక్క చెల్లెమ్మలు, ఆ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, నిజంగా ఆ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులు ఒక వ్యాపారం వాళ్ళకి ఏదైనా చూపించగలిగితే, ఒక సస్టైనబుల్ ఇన్కమ్ వాళ్ళకు ఈ డబ్బుల వల్ల రాగలిగితే, వీళ్ళు అదే గ్రామాలలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి వాళ్ళకి రాగలిగితే అప్పుడు వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పూర్తిగా మారుతాయి అనే ఉద్దేశంతోనే డబ్బులు ఇవ్వడమే కాకుండా చేయూత ద్వారా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం అదే అక్కకే 4 ఏళ్ల పాటు వరుసగా ఇవ్వడమే కాకుండా 75,000 రూపాయలు చేతిలో పెట్టడమే కాకుండా ఆ డబ్బును సరైన పద్ధతిలో ఉపయోగపెట్టుకోగలిగితే, వాళ్ళ ఆదాయాలు పెరిగే మార్గాలు ఏదైనా చూపించగలిగితే వాళ్ళ జీవితాలు నిలబడతాయి అనే ఉద్దేశంతో చెయ్యి పట్టుకుని నడిపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి మంత్రులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కప్ జగనన్న క్రికెట్ టోర్నమెంట్ కు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 21వ తేదీన పోర్టు స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. టోర్నమెంట్ కు టెక్నికల్ సపోర్ట్ ను ఆంధ్ర యూనివర్సిటీ అందిస్తుంది. వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశాన్ని సెనెట్ హాల్లో నిర్వహించారు.
ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, వాసుపల్లి గణేష్ కుమార్, అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, నియోజకవర్గాల సమన్వయకర్తలు కెకే రాజు, మల్లా విజయప్రసాద్, నాయకులు అక్కరమాని వెంకట్రావు తదితరులు హాజరయ్యారు. ఇప్పటికే ఈ క్రికెట్ టోర్నమెంట్ కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నందున సుమారు 6,000 మంది క్రీడాకారులు పాల్గొంటారని వీసీ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. 21వ తేదీ ప్రారంభోత్సవం రోజున సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా మార్చ్ ఉంటుందని వీసీ తెలిపారు. is a pool. Vizag East is a pool or Anakapalli is a pool. ఆ పూల్లో మ్యాచ్ అవుతున్నప్పుడు ఆ గ్రౌండ్లో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యూ, ఎందుకంటే బికాజ్ ఆ వార్డ్ అంతా కూడా మీకు కనెక్టెడ్, వాళ్ళు కేవలం మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి నా రిక్వెస్ట్ టు యూ ఇస్ దాట్ మేము డెఫినెట్గా మా దగ్గర నుంచి టెక్నికల్ టీమ్స్ అక్కడ ఉంటాయి, కానీ రోజు ఒక స్పెసిఫిక్ టైం మీరు కంపల్సరీగా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. వీఆర్ స్టార్టింగ్ ది ఈవెంట్ ఆన్ 21st. ఇది టోటల్గా 14 days రన్ అవుతుందండి మ్యాచెస్, ఇంకా 400 మంది ఆడతారు కాబట్టి. సో మీ పర్టికులర్ పూల్ ఆ పర్టికులర్ గ్రౌండ్లో స్పెసిఫిక్ టైంకి మీరు అక్కడికి వెళ్ళటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అదొక భరోసా, మా 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 రిప్రజెంటేటివ్ మా దగ్గరికి వచ్చారు అనేటువంటి ఒక భరోసా. కాబట్టి అది ఫస్ట్ మై రిక్వెస్ట్ టు యూ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఈస్ దట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గో టు దోస్ పూల్ గ్రౌండ్స్ సేమ్ టైం ఎవ్రీ డే, సో దట్ అంటే ఈ టైంకి మీరు వస్తారు అనేది ఉంటుంది. సెకండ్ థింగ్ క్రికెట్, అందులోనూ దీంట్లో హెవీ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ పాసిబిలిటీ ఉంది డిస్ప్యూట్స్ రావడానికి. డిస్ప్యూట్ రెజల్యూషన్ కోసం టెక్నికల్ రెజల్యూషన్ అనేది మా ఫిజికల్ డైరెక్టర్స్ ఫ్రమ్ కాలేజెస్ వాళ్ళు చూసుకుంటారు, కానీ ఒక పర్టికులర్ వార్డ్ లెవెల్లో ఇన్ ద సెన్స్ వార్డ్ 14, వార్డ్ 15 ఉంటుంది, 2 బౌండరీలో ఉంటాయి. ఒకే ఒక బౌండరీ లైన్లో ఉన్నవాడు ఎటు ఆడాలి అంటే ఆ వార్డ్ బౌండరీలో ఉన్నవాడు 14 నుంచి ఎంతాడా 15 నుంచి ఎంతాడా ఏదైనా డిస్ప్యూట్ రావు. ముఖ్యమంత్రి జగన్ పాలన ప్రజారంజకంగా ఉందని చోడవరం ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ అన్నారు. చోడవరం మండలంలోని కండేపల్లి గ్రామం నుంచి దామనపల్లి గ్రామం వరకు ఆయన పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అన్న దానిపై ప్రజల నుంచి ఆరా తీశారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి 89 కోట్ల మంజూరు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. ఈ నెల 25 కల్లా 30,70,000 మందికి ఇళ్లలిచ్చే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇందులో లక్ష్మీపురం గ్రామానికి 89 ఇళ్లు పట్టాలు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఏదో పండించుకున్నాకే పొలం తెలుసుకుంటే కొంచెం తెలిసిన కాలేదే పెట్టుబడి అయితే నాకు అవ్వలేదు కదా, ఆ జగన్బాబు పుణ్యాన్ని 13,500 ఇచ్చాడని చెప్పాడు. దాంతో తెచ్చుకోకు ఎవరు మన పొలం నాకు పండించుకోవాలంటే పెట్టుబడి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం ఏంటి వైఎస్ఆర్ రైతు భరోసా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆశ, జగన్మోహన్ రెడ్డి గారికి ధ్యాస, జగన్మోహన్ రెడ్డి గారికి కాంక్ష, జగన్మోహన్ రెడ్డి గారికి శ్వాస రైతు భరోసా. అదే దానివల్ల 13,500 ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎలా చేయలేదు. రైతు భరోసా ద్వారా 13,500, అమ్మఒడి ద్వారా 15,000, వైఎస్ఆర్ చేయూత ద్వారా 18,500. జగనన్న విద్యా పాఠ్యం పెట్టారు. మీ పిల్లలు మీరు స్కూల్ పంపిస్తే ఆయన పాదయాత్ర చేసుకున్నప్పుడు మన పాడవరం కూడా వస్తుంది. వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకుని 18 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందడుగు వేయనీయకుండా ప్రతిపక్షం కుట్ర పన్నుతోందని విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ప్రతిపక్షాలకు ప్రజల శ్రేయస్సు కన్నా వారి శ్రేయస్సే ముఖ్యమని భావిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ఒరవడిని తీసుకువచ్చి సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. ఏలూరు ఘటనపై ప్రభుత్వం ఎలాంటి అలసత్వం చూపలేదని, ముఖ్యమంత్రి జగన్ పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గుంటూరులో 16 మంది అతిసారంతో మరణిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. తిరుమల వచ్చిన ఆయన శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి 18 మాసాలైంది. ఈ 18 మాసాలు ఒక్క అడుగు ముందుకు వేయనీయకుండా అనేక రకాలుగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ముందుకు సాగనీయకుండా చేస్తున్నటువంటి ప్రతిపక్షాలకి ప్రజల యొక్క శ్రేయస్సు ముఖ్యం కాదు, వారి శ్రేయస్సు ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాయి. అన్ని రంగాల్లోనూ ఒక నూతన ఒరవడిని, పరిపాలనలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి.
సాగునీటి రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, అలాగే మహిళా లోకానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, ఇట్లాగ అన్ని రంగాల్లోనూ ప్రజలకి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలో అవగతం చేసుకుని తన పాదయాత్ర ద్వారా ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని ఆ కష్టాలని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తుంటే ప్రతిబంధకంగా మారి ఒక దుష్ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు వారి ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా తిప్పికొట్టడం జరుగుతుంది. దళిత హక్కుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలని దళిత ఐక్య వేదిక నాయకుడు వెంకట్రావు అన్నారు. ఉత్తరాంధ్ర దళిత నేత మాటూరి చిన్నారావు పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఉత్తరాంధ్రలో దళితులకు ఎటువంటి సమస్య వచ్చినా దానిని పరిష్కరించడంలో చిన్నారావు కృషి చేశారని నేతలు తెలిపారు. ఉత్తరాంధ్ర దళిత టైగర్ మాటూరి చిన్నారావు గారు ఇవాళ 72వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతవరకు దళితుల కోసం ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా చివరికి తనున్న పార్టీ దళితులకు అన్యాయం చేస్తుందంటే చాలు ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి అందరినీ కలుపుకొని ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని వంగదీసి దళితుల సమస్యల సాధనలో ప్రముఖ పాత్ర వహించారు చిన్నారావు గారు. వారికి ఈ సంఘాల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కుంచమాంబ కాలనీలో వేం చేసిన లక్ష్మీ గణపతి ఆలయ 11వ వార్షికోత్సవం సందర్భంగా కమిటీ అధ్యక్షుడు సన్యాసుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, గాజువాక ఇన్ఛార్జ్ కన్నంరెడ్డి నరసింహరావులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం అన్న సంరాధన చేశారు. ఐకమత్యానికి మారుపేరు కుంచమాంబ కాలనీ వాసులని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరమండల కార్మిక సంఘం కార్యదర్శి సేనాపతి, వార్డు అధ్యక్షుడు లతీష్ రెడ్డి, గుటూరి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు బీజేపీ విశాఖ కుంచమాంబ కాలనీ గ్రామ కమిటీ పెద్దలు శ్రీ సన్యాసరావు గారు ఈ లక్ష్మీ గణపతి ఆలయంలో హోమాలు, పూజలు నిర్వహించి ఇలా పెద్దలందరినీ పిలిచి మరి వాళ్ళు గౌరవించడం జరుగుతుంది. భారీగా అన్న సమారాధన కార్యక్రమం కూడా ఈరోజు పెద్దలు రవీంద్ర రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి మాకు ఆహ్వానించి మా ఇక్కడ పూజలు నిర్వహించినందుకు గ్రామ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. గారికి ఇతర గ్రామ కమిటీ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే యూనిటీ అంటే ఐక్యమత్యంగా చక్కగా ఉండి అందరూ కూడా 600 మంది సుమారుగా ఈ కాలనీలో ఉంటారు. అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ప్రతి సంవత్సరము అంటే 11 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ వార్షికోత్సవ కార్యక్రమం శ్రీ లక్ష్మీ గణపతి వార్షికోత్సవం అందరూ కూడా ఇంకా భారతీయ జనతా పార్టీ సీనియర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు మీరు చేస్తూ ముందు అంటే ఒక ఐక్యమత్యానికి చిరునామాగా ఈ కాలనీ ఉండడం మేము గమనించాము. అందుకే వాళ్ళు ఏ కార్యక్రమం పిలిచినా మేము కాదనకుండా రావడం, ఇక్కడ వీళ్ళలో కుటుంబ సభ్యులాగా మేము కలిసిమెలిసి వెళ్తూ ఉండడం అనేది నిజంగా చాలా సంతోషించే విషయం. ఇలాగే కలకాలం ఉండాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. వైఎస్ఆర్ కప్ జగనన్న క్రికెట్ టోర్నమెంట్ పై ఏయూలో సన్నాహక సమావేశం, హాజరైన ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి, పాదయాత్రలో చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.